మరోసారి తిరుమలలో పోలీస్ విజిలెన్స్ అధికారుల వైఫల్యం బట్టబయలైంది. తిరుమల టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో ఇరు వర్గాలు విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. మధ్యమత్తులోనే చిరు వ్యాపారులు దాడికి దిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరు వ్యాపారుల కొట్లాటతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తిరుమలలో విజిలెన్స్ వైఫల్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, తిరుమలలో విజిలెన్స్ వైఫల్యాన్ని ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? తిరుమలలో అర్ధరాత్రి ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఆఫీస్ రోడ్ లో యువకులు ఒకరి మీద ఒకరు ముస్తుదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. తిరుమలలో అనాధికారికంగా వ్యాపారాలు చేసుకుంటూ కాంప్లెక్స్ దగ్గర కూల్డ్రింకులు కావచ్చు, స్నాక్స్ ఇలాంటివి అమ్ముకుంటూ ఉన్న వీళ్ళందరూ కూడా తర్వాత రాత్రి వేళ అక్కడ ఉన్న షెల్టర్ల కింద తలదాల్చుకునేవారు. ఇది మధ్య వచ్చిన చెలరేగిన ఘర్షణ కారణంగా ఏదైతే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉందో ఆ ముందరంతా కూడా హోటల్స్ ఉంటాయి. ఈ హోటల్స్ దగ్గర నిత్యం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున దాడులు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు అక్కడ ఉన్న హోటల్లో ఉన్న మారణాలతో కూడా అతని మీద దాడులు చేస్తున్న పరిస్థితులు, అక్కడ ఉన్న భక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. తిరుమల లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో అనేకం జరిగాయి. మద్యం, అదేవిధంగా గంజాయి లాంటి పదార్థాలు సేవించి ఘర్షణలకు పడిన అనేక సందర్భాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఆలయం ముందరే మద్యం సేవించి దృశ్యాలు కూడా మనం చూసాం. తాజాగా నిన్న రాత్రి కూడా కొందరు అనేక దాదాపు 8 మంది యువకులు ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. మున్నాడికి ఇది అక్కడ భద్రతా వైఫల్యం అనేది గుర్తొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అంత జరుగుతున్నా కూడా అనాధికారికంగా తిరుమలలో ఉంటున్నా కూడా వీళ్ళందరినీ గుర్తించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయకుండా అక్కడే వీళ్ళు టెస్ట్ వేసుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఇలా పోలీసు విభాగాలు వీరందరూ కూడా తిరుమలలో ఎవరైతే ఇలాంటి అనాధికారికంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వీరందరినీ కూడా తిరుమల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా అనాధికారికంగా ఉన్న వ్యక్తులు ఎక్కువైపోయి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, కళ్యాణకట్ట కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్ల కింద పెద్ద ఎత్తున అక్కడ గుమికూడుతున్న పరిస్థితి. వీళ్ళందరినీ కూడా భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. మరోపక్క మారక ద్రవ్యాలు ఇలాంటి మత్తు పదార్థాలు లాంటివి సేవించి అక్కడ తిరుమల పవిత్రతను కాలరాస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి, భక్తులు సురక్షితంగా ఉండాలంటే భద్రతా అధికారులు మరింత జాగ్రత్త. ఓకే, రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.